హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మలుపులు తిరిగిన జీవితం మొదటి భాగం గురించి తెలుసుకుందాం. కళ్ళు తెరిచిన వెంటనే కిరణ్ జ్ఞాపకాలే వచ్చినాయి ప్రతిమకు. ప్రతిమ కిటికీలో నుండి కనబడుతున్న మామిడి చెట్టును చూసింది. 10 ఏళ్ల కిరణ్ జారిపోతున్న నిక్కర్ను పైకి లాక్కుంటూ ఆ మామిడి చెట్టును ఎక్కుతున్నట్టు ప్రతిమ అంతరంగ కళ్ళకు కనబడింది. చిరునవ్వుతో లేచింది ప్రతిమ. ఆ రోజు కిరణ్ జన్మ నక్షత్రం కింద వంటింట్లో ప్రతిమ మేనత్త రామలక్ష్మి పాయసం రెడీ చేస్తుంది. అమెరికాలో మొదటి సంవత్సరం చదువు ముగించుకొని కిరణ్ ఇండియాకి తిరిగి వస్తున్నాడు. ఇంకో 3 గంటల్లో అతను వచ్చే విమానం హైదరాబాద్ నేలను తాకుతుంది. ఆ తర్వాత మరో గంటలో అతని కారు ఆ ఇంటి పోర్టికోలోకి వచ్చి ఆగుతుంది. వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? అమ్మతో అరగంట సేపు మాట్లాడి హడావిడి పడుతూ మేడ మీదకు వచ్చి ప్రతిమతో గొడవ పడతాడు. ఆమెను ఏడిపించకపోతే అతనికి రోజులు గడవవు. అమెరికా వెళ్లే ముందు కూడా ఆమెను ఏడిపించాడు. వారానికి 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడు కిరణ్. ఎందుకమ్మా? ఫోన్లో కూడా నీ సుత్తి వినాలనా? నీ దగ్గర నుండి తప్పించుకోవటానికే కదా సముద్రాలు దాటి దూరంగా వెళ్తున్నాను. నో ఫోన్, నో ఈమెయిల్. ఉత్తుత్తి మాటలు చెప్పకు. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు. ఇక్కడున్నప్పుడు వేరే నాది లేక నీతో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇక మీదట అలా జరుగుతుందా? అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుగా? అమెరికా. నీకంటే స్మార్ట్గా ఉండే అమ్మాయిలు నా చుట్టూ తిరుగుతారు. వాళ్ళతో మాట్లాడడానికే సమయం చాలదట. అవన్నీ వదులుకొని పనిగట్టుకొని పాత మనిషితో ఫోన్ చేసి మాట్లాడాలా? ఎవరిని చూసి పాత మనిషి అంటున్నావు? నిన్ను చూసే. నువ్వెలా అమెరికా వెళ్తావో చూస్తాను. ఫ్లైట్లోనే వెళ్తాను. టెర్రస్ పైకి వెళ్ళి చూడు. వీలైతే పైనుండి చేతులు ఊపుతా. నిన్ను అంటూ చెయ్యి పైకెత్తి ముద్దుగా కిరణ్ చేతిపై ఒక దెబ్బ వేసింది ప్రతిమ. ఈ జిడ్డు మొహాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నాకు వద్దు బాబూ. నువ్వు కావాలంటే చూడు ప్రతిమ. అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు జాలీగా ఆ ఊరమ్మాయితో వస్తాను. అక్కర్లేకపోతే పోవయ్యా. ఈ జిడ్డు మొహానికి కూడా ఒకడు దొరుకుతాడు. దొరుకుతాడంటావా? నాకు నమ్మకం లేదు. అలా ఎవరూ దొరకకపోతే చెప్పు. పోతే పోనీ పాపం అనుకొని ఒకళ్ళకి ఇద్దరుగా నేనే నిన్ను చేసుకుంటా. నా అంతఃపురంలో చిన్న మహారాణిగా ఉండిపో. ప్రతిమ మొహం ఎరుపెక్కి కళ్ళల్లో నీరు కారింది. గబుక్కున లేచి పరుగు తీసింది. ఆమె వెనుకే నవ్వుతూ వెంటపడ్డాడు. ఆ రోజు ప్రతిమ కిరణ్తో పాటు ఎయిర్పోర్ట్కు కూడా వెళ్ళలేదు. అంత కోపం. అతను రమ్మని పిలవలేదు. అత్తయ్య. ఆమె పెద్ద కొడుకు వరుణ్ ఎక్కిన తర్వాత కారు వేగంగా బయలుదేరింది. మేడ మీదున్న కిటికీలో నుండి ఏడుపు బాధతో చూస్తూ ఉండిపోయింది ప్రతిమ. వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కిటికీని విడిచిపెట్టి రాలేదు ప్రతిమ. వరుణ్ గొంతు వినబడగానే వెనక్కి తిరిగింది ప్రతిమ. కిరణ్ దీన్ని నీ దగ్గర ఇమ్మని చెప్పాడు అంటూ చిన్న పార్సెల్ను ప్రతిమ ముందుకు చాపాడు. ఏమిటిది? నాకెలా తెలుస్తుంది? వరుణ్ పార్సెల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తలుపుకు గొళ్ళెం పెట్టి ఆదుర్దా పడుతూ పార్సెల్ విప్పింది. అందులో నుండి కాగితాలు మాత్రమే వస్తున్నాయి. కాగితాలు పూర్తిగా తీసిన తర్వాత అక్కడొక చిన్న పెట్టె ఉన్నది. పెట్టె తెరిస్తే అందులో చిన్న ఆముదం బాటిల్ ఉంది. దాని కింద ఒక కాగితంలో ప్రేమతో అని రాసింది. ప్రతిమ కడుపు పట్టుకొని నోరు నొప్పి పుట్టేంత వరకు నవ్వుకుంది. పొలమారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 రోజుల తర్వాత కిరణ్ దగ్గర నుండి ఈమెయిల్ వచ్చింది. హాయ్ నా జిడ్డు మొహమా అని మొదలుపెట్టి ఎవరైనా ఒక అమెరికా అమ్మాయిని పట్టుకుందామని చూస్తే ఎవరి మొహం చూసినా వాళ్ళల్లో నీ మొహం కనబడి తగలడుతోంది. ఏం చేయను? ఇక్కడికి వస్తోందే ఈ జిడ్డు మొహం. ఎందుకు అని ఆలోచించాను. నీ మనసులో ఉన్నది నీతోనే ఉంటుంది అని ఎవరో చెప్తున్న ఫీలింగ్. సరే కానీ అని వదిలేశా. నా తలరాత నువ్వేం చేయగలను? మరుక్షణమే సమాధానం పంపింది ప్రతిమ. దెబ్బతిన్న టొమాటో లాంటి నీ ముఖానికి ఈ జిడ్డు మొహం దొరకటమే పెద్ద అదృష్టం. జిడ్డు కారుతున్న నూనె
వెల ఎంతో తెలుసా? తెలియకుండా గేలి చేయకు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని చదువు మీద ధ్యాస పెట్టి చదువు ముగించు. ఊరికి వచ్చే దారి చూడు. మన పెళ్ళి జరగని, ఆ తర్వాత తెలుస్తుంది ఈ జిడ్డు మొహం మహత్యం. ఆ తర్వాత పరీక్షలు, క్లాసులు అంటూ ఆమెతో మాట్లాడలేకపోయాడు కిరణ్. కింద నుండి అత్తయ్య పిలుస్తున్న కేక వినబడింది. తన జ్ఞాపకాలను చెరుపుకొని హడావిడిగా కిందకు వెళ్ళింది. మేడ మీద ఏం చేస్తున్నావు? వంటలో నాకు కొంచెం సహాయపడకూడదా? ఈ కొబ్బరిని మిక్సీలో వేసి పాలు తీసివ్వు. ఈరోజు కిరణ్ వస్తాడని తెలియదా? మరెందుకు అంతసేపు నిద్ర? ప్రతిమ కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మిక్సీ ఆన్ చేసింది. కిరణ్కి ఇష్టమైన వంటకాలు తయారవుతున్నాయి. అరెరే, ముఖ్యమైనది కొనడం మర్చిపోయాను. వరుణ్ణి పిలవ్వా ఒక నిమిషం. ప్రతిమ వరుణ్ణి తీసుకువచ్చింది. అప్పడాలు, చిప్స్ మర్చిపోయాను వరుణ్, వెళ్ళి కొనుక్కొచ్చేస్తావా? వరుణ్ కొట్టుకు బయలుదేరాడు. 2 రోజులుగా అతన్ని మాటిమాటికి మార్కెట్కు పంపించింది అత్తయ్య. పాపం వరుణ్ మర్చిపోయి కూడా తన తల్లిని ఎదిరించి మాట్లాడడు. తల్లంటే భయమా, మర్యాద అనేది అతనికి మాత్రమే తెలుసు. వరుణ్కి అంతగా సామర్థ్యం చాలదు అనేది అత్తయ్య నమ్మకం. ఒక BA డిగ్రీ చదవటానికి అతను ఉక్కిరిబిక్కిరయ్యాడు. చదువులో అంతంత మాత్రమే. మామయ్య నాంపల్లిలో ఒక రెడీమేడ్ బట్టల కొట్టు నడుపుతున్నాడు. ఆ కొట్టును ఇప్పుడు వరుణ్ చూసుకుంటున్నాడు. 300 రూపాయలు ఖరీదైన డ్రెస్సును ఎవరైనా 200కు అడిగితే పాపం అనుకొని ఇచ్చేసి తండ్రి దగ్గర తిట్లు తింటాడు. అందుకని అతన్ని నమ్మి షాపును అతని ఒక్కడిపైన వదిలిపెట్టాడు అతని తండ్రి. నువ్వు క్యాష్లో ఉండు చాలు, వ్యాపారానికి 2 పనివాళ్ళున్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేశారు. షాప్కు కావలసిన స్టాకు కొనడానికే ఆయనకు సమయం సరిపోతుంది. వరుణ్కు రుచిగా తినడం తెలుసు. అది వదిలితే షాప్ చూసుకోవటం, లెక్కలు చూడటం, రాత్రి లేటుగానే ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే స్నానం, భోజనం, నిద్ర. ఇదే అతని జీవిత చక్రం. గత 2 రోజులుగా భర్తను షాప్ను చూసుకోవటానికి పంపించి కొడుకు వరుణ్ణి ఇంట్లో పనులకు వాడుకుంటోంది అత్తయ్య. ఆమె ఎన్నిసార్లు మార్కెట్కు పంపించినా విసుక్కోకుండా వెళ్ళొస్తాడు వరుణ్. కిరణ్ వరుణ్కి పూర్తి విరుద్ధం. చదువు, గలగలమని మాట్లాడడం, గట్టి నిర్ణయాలు, సరదా గుణం, చిలిపితనం, ఎత్తు, రంగు, గంభీరం అన్నిట్లోనూ కొంచెం ఎక్కువే. అత్తయ్య యొక్క ముద్దుల బిడ్డ, ప్రతిమ యొక్క ప్రియమైన ప్రేమికుడు. కంప్యూటర్ ఇంజనీరింగ్, దానికి తగిన పెద్ద చదువు కోసమే అమెరికా వెళ్ళాడు. వరుణ్కి సంబంధాలు చూడమని అమ్మ దగ్గర నసుకుతూ ఉంటాడు కిరణ్. రాను రాను నీ వంట బాగుండటం లేదమ్మా. ఒక వదిన వచ్చి వండితే మార్పుగా ఉంటుందమ్మా. అమ్మను గేలి చేస్తూ ఆమె ముఖంలో మార్పు తెప్పిస్తాడు. వదిన కావాలా వదిన? కళ్ళు పెద్దవి చేసి కిరణ్ని కోపంగా చూసింది ప్రతిమ. అలా కోపంగా చూడకు. అప్పుడే కదా మన లైన్ క్లియర్ అవుతుంది. నేను అమెరికా వెళ్ళి వచ్చిన వెంటనే మన పెళ్ళే. ఆ తరువాత చూడు ఈ జిడ్డు మొహాన్ని ఎన్ని కష్టాలు పెడతానో. ప్రతిమ తనలో తానే నవ్వుకుంది. ప్రతిమ తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 8 ఏళ్ల వయసులోనే అనాథగా నిలబడ్డ ప్రతిమను తీసుకువచ్చి పెంచింది ఈ మేనత్త. ఈ రోజు వరకు ప్రతిమకు ఎటువంటి లోటు చేయలేదు. ప్రతిమ డిగ్రీ పూర్తి చేసి నెల రోజులు అవుతోంది. రిజల్ట్ రావాలి. కిరణ్ అమెరికా నుండి వచ్చిన వెంటనే 2 కొడుకులకు పెళ్ళిళ్ళు చేసేయాలని ఒకరోజు మామయ్యతో చెప్తున్నది అత్తయ్య. మామయ్య ప్రతిమను కోడలు పిల్ల అనే పిలుస్తారు. ఆయన అలా పిలుస్తుంటే ప్రతిమకు చాలా సంతోషంగా ఉండేది. దాని గురించి కిరణ్కి వెంటనే తెలియపరిచింది. సమాధానంగా మామూలుగా ఎప్పుడూ ప్రతిమను ఏడ్పిస్తూ పంపేలాగానే ఒక ఈమెయిల్ పంపించాడు. నిన్ను కోడలు పిల్ల అని నాన్న పిలవటం నాకు సంతోషంగానే ఉంది. సినిమాలలో హీరోయిన్ను దూరం చేసుకున్న హీరో ఆమెను బొమ్మగా గీసి పాడతాడే, అదేలాగా నేను నిన్ను బొమ్మగా గీశాను. ఆశ్చర్యపోయాను. నీ మొహం అంత న్యాచురల్గా వచ్చింది. ఈ ఈమెయిల్ చివర్లో నేను గీసిన నీ బొమ్మను ఇమేజ్గా పెట్టాను. ఎలా ఉందో చెప్పు. వెంటనే ప్రతిమ ఆ ఈమెయిల్ చివరికి వెళ్ళి చూసింది. అక్కడ పళ్ళు కిలిస్తూ ఒక కోతి బొమ్మ గీసుండటం చూడటంతో పళ్ళు కొరుక్కుంది ప్రతిమ. నేను కోతిలాగా ఉన్నానా?
ఆ మరుక్షణం కిరణ్కి ప్రత్యుత్తం పంపింది. నువ్వు గీసేవని చెబుతూ పంపిన బొమ్మను చూశాను, చాలా బావుంది. కానీ అందులో ఒక చిన్న తప్పు చేశావు. బొమ్మలో నా మొహం గీయటానికి బదులు నీ మొహం గీసుకున్నావు. వాళ్ళ మొహం వాళ్ళు గీసుకోవటం కష్టమైన పనే. అది నువ్వు చాలా ఈజీగా చేశావు. కంగ్రాట్స్. మార్చి మార్చి ఇద్దరం ఒకరి మీద ఒకరు వ్యంగ్యంగా గేలి చేసుకోవటం ఆనందంగానే ఉన్నది. పెళ్ళి తర్వాత కూడా ఇలా గేలి చేసుకుంటే అంతే. సమయం అంతా దీనికే సరిపోతుంది. ప్రతిమ తనలో తానే నవ్వుకుంది. అత్తయ్య వంట ముగించుకొని మళ్ళీ స్నానానికి వెళ్ళింది. ఎయిర్పోర్ట్కు వెళ్ళాలే, నేను మీతో రానా అత్తయ్య అని అడగాలని ప్రతిమ ఆశపడుతున్నా నువ్వెందుకు అని అత్తయ్య వద్దని చెబితే అసహ్యంగా ఉంటుంది కనుక అడగలేదు. రమ్మని పిలిస్తే వెళ్దాం అని అనుకున్నది. కానీ రమ్మని పిలవలేదు. ఎప్పుడూలాగానే వరుణ్ కారు తొలగా అత్తయ్య మాత్రం వెళ్ళింది. మావయ్యకు ఫోన్ చేసి మధ్యాహ్నము కొట్టు మూసేసి వచ్చేయమని చెప్పానని చెప్పు అని వెళ్ళేటప్పుడు ప్రతిమకు ఆర్డర్ వేసేసి వెళ్ళింది. విమానం గంట ఆలస్యంగా రావటం వలన అందరూ ఇంటికి వచ్చి చేరేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలైంది. ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియదు. కానీ ఈ కొన్ని గంటలు ఒక్కొక్క యుగంలా గడిచినాయి. ప్రతిమకి ఛ అనిపించింది. వాకిటి వైపు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. హారతి కలిపి ఉంచుకొని విసుగ్గా కూర్చుంది. కొంత సమయం తర్వాత కారు శబ్దం వినబడగా లోపల నుండి పరిగెత్తుకొని వచ్చింది. కారులో నుండి దిగేటప్పుడే ఎవరికీ తెలియకుండా ఆమెను చూసి గబుక్కున కన్ను కొట్టాడు కిరణ్. అరే బాబోయ్, మనిషి ఎంతగా మారిపోయాడు. ఇంతకు ముందే మంచి రంగు, 1 సంవత్సరం అమెరికాలో ఉండటంతో ఇంకొంచెం ఎరుపెక్కి ఒళ్ళు చేసి బుగ్గలు పెరిగి పెదవుల మీద చిలిపితనం మాత్రం తగ్గనే లేదు. ప్రతిమ ఒక్క నిమిషం కళ్ళార్పకుండా అతన్నే చూసింది. అత్తయ్య హారతి తీసి ఇంటి ముందు వేసిన ముగ్గులో పోయడానికి వెళ్ళింది. వరుణ్ లగేజీలను లోపలకు తీసుకువచ్చి ఉంచాడు. ఏయ్ జిడ్డుమోహమా, నన్ను మింగేయకు, కొంచెం వదిలిపెట్టించు. కిరణ్ చిన్నగా చెప్పి చటుక్కున ప్రతిమ భుజాల దగ్గర గిల్లి లోపలకు వెళ్ళాడు. ప్రతిమ మొహం సిగ్గుతో ఎర్రబడగా నవ్వుకుంటూ భుజాన్ని రాసుకుంటూ అతని వెనుకే వెళ్ళింది. ప్రయాణ బడలిక తీరటం కోసం అతను స్నానం చేసి వచ్చేలోపు అత్తయ్య ప్రతిమ చల్లారిపోయిన వంటకాలను వేడి చేసి భోజనం కంచాలు పెట్టారు. అమెరికా నివాసం గురించి అతను కథలు కథలుగా చెప్తుంటే అది వింటూ భోజనం చేశారు. అది సరేనమ్మా. ఇక్కడేంటమ్మా విశేషం? అన్నయ్యకు పెళ్లి సంబంధం చూశారా లేదా? వాడికి చూసేశాను, నీకు చూసేశాను. రేపు మనిషిని రమ్మన్నాను, ముహూర్తం రోజులు చూడాలని. కిరణ్ ఓరకంటితో ప్రతిమను చూసి ఎవరికీ తెలియకుండా నవ్వాడు. నేను వదినని చూడొద్దా? నువ్వు చూస్తావురా. నిశ్చయ తాంబూలాలకు ముహూర్తం రోజు ఖాయం చేసుకొని చెప్తాను, తర్వాత చూద్దువుగాని. ఇద్దరు కోడళ్ళ గురించి అంతవరకు సస్పెన్స్గా ఉండని. అత్తయ్య నవ్వుతూ లేచి చేతులు కడుక్కోటానికి వెళ్ళింది. నిద్ర రాకపోవడంతో ఏదో ఒక పుస్తకం చదువుకుంటోంది ప్రతిమ. వచ్చిన దగ్గర నుండి కిరణ్తో ఒంటరిగా మాట్లాడలేకపోయింది. మారి మారి అతని గదిలో ఎవరో ఒకరు అతనితో ఉంటూనే ఉన్నారు. అతనైనా ఏదైనా సాకుబోకు పెట్టుకొని ఆమెతో మాట్లాడతానని చూస్తే అతను రాలేదు. ప్రతిమకు విసుగు పుట్టింది. పుస్తకాన్ని మూసేసి విసిరి కింద పడేసింది. లైట్ ఆపేసి పడుకుంది. పొట్ట మీద ఏదో పడటంతో భయపడి చీర దులుపుకుంటూ హడావిడిగా లేచి లైట్ వేసింది. చిన్న రాయి. కిటికీ బయట నవ్వుతో కిరణ్ నిలబడున్నాడు. వెంటనే ఆమె మొహం వికసించింది. గది తలుపు తెరిచింది. చేతిలో ఒక పార్సెల్తో లోపలకు వచ్చాడతను. ఏ చిట్టు మొహమా, ఇంకా నిద్రపోలేదా? లేదు కోతి మొహమా, దెబ్బలు తింటావు అంటూ చెంప చూపించింది ప్రతిమ. ముద్దు పెట్టుకోవటానికి ముందుకు వచ్చాడు కిరణ్. అదే కదా చూశాను. గబుక్కున వెనక్కి జరిగింది. ఇదేమిటి పార్సెల్? నీకోసమే.
అమ్మకి తెలిసి కొన్నది 2 చీరలు, తెలియకుండా కొన్నది ఇవన్నీ. విప్పి చూడు. ప్రతిమ పార్సల్ తీసుకొని విప్పింది. లోపల ముత్యం పగడాలమర్చిన అందమైన హారం సెట్టు, సెంటు బాటిల్, ఫేస్ క్రీమ్, పౌడర్, సోపు. జిడ్డు మొహానికి ఇవన్నీ ఎందుకు అడిగింది ప్రతిమ. జిడ్డు వాసనను కప్పిపుచ్చటానికే, లేకపోతే దగ్గరకు రాగలమా? నిన్ను దగ్గరకు రమ్మని ఎవరు పిలిచారు? ఇదిగో చూడు, ఇక మీదట నిన్ను నువ్వు రా పో అని అనకూడదు. నేను నీ భర్త కాబోతున్నాను. తాళి కట్టేవాడిని గౌరవించాలి. ఏమండి, రండి, వెళ్ళండి అనే పిలవాలి. లేకపోతే నోటిని లాగిపెట్టి కుట్టేస్తాను. అలాగా అండి, సరే వెళ్ళండి, నేను నిద్రపోవాలి. ప్రతిమ అతన్ని పట్టుకొని తోసింది. నేను కూడా నిద్రపోవాలి. నువ్వు వస్తే ఇద్దరం కలిసే నిద్రపోవచ్చు అన్నాడు. ఓ, కలిసే నిద్రపోవచ్చే, ఒక్క నిమిషం. ఎందుకైనా మంచిది అత్తయ్య దగ్గర ఒక మాట చెప్పి నిద్రపోదాం. భయపెడుతున్నావు నువ్వు. ఉండు. పెళ్ళైన తర్వాత నాతో కలిసి నిద్రపోవటానికి అమ్మే నిన్ను పంపిస్తుంది చూడు, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. చూపుడు వేలును ఆడిస్తూ చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్. ప్రతిమ నవ్వుతూ గది తలుపు మూసి గొల్లం పెట్టింది. అతనిచ్చిన వస్తువులను ఆశగా మరోసారి చూసి బీరువాలో పెట్టి తాళం వేసింది. మరుసటి రోజు పొద్దున్న ప్రతిమ కిందకు దిగి వస్తున్నప్పుడు ప్రతిమ అత్తయ్య ఎవరితోనో టెలిఫోన్లో మాట్లాడుతుంది. అవును, ఈ 4 నుంచి 5 గంటల లోపు వచ్చేస్తాం. అబ్బాయి వచ్చేశాడు. సరే, మిగిలినవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రతిమ అత్తయ్య రిసీవర్ పెట్టేసి సోఫాలో కూర్చునున్న భర్త దగ్గరకు వచ్చి కూర్చుంది. అమ్మాయిని చూసుకోవటానికి ఈరోజే వస్తామని చెప్పేశాను. వాళ్ళ దగ్గర చెప్పింది అలా ఉంచు. అబ్బాయి దగ్గర చెప్పావా? ఇప్పుడే చెప్తానండి. అయినా వాడేమన్నా వద్దని చెప్తాడా ఏమిటి? నా కొడుకు గురించి నాకు తెలియదా? సరే అయితే పువ్వులు, పళ్ళు, తమలపాకులు, వక్క కొని రెడీగా ఉంచుకో. సరిగ్గా 3ంటికి ఇక్కడి నుంచి బయలుదేరుదాం. నేను కొట్టుకు వెళ్ళి 2ంటికల్లా వచ్చేస్తాను. ప్రతిమ మామయ్య కొట్టుకు బయలుదేరారు. ప్రతిమ మళ్ళీ మేడపైకి వెళ్ళింది. శబ్దం చేయకుండా కిరణ్ రూమ్లోకి దూరింది. షేవింగ్ చేసుకొని సువాసనతో స్నానం చేయడానికి వెళ్తున్న అతను ఆమెను చూసిన వెంటనే చిన్నగా ఈల వేసి నిలబడ్డాడు. ఏమిటి విషయం? నాకు జోస్యం చూడటం వచ్చని నీకు తెలుసా? ఇది ఎండాకాలం కూడా కాదు. ఏమైంది నీకు? కావాలంటే ఒక విషయం చెప్తాను. నిజమో కాదో చూస్తావా? ఏమిటది? నువ్వు ఈరోజు 4 గంటలకు ఒక చోటుకి వెళ్ళబోతున్నావు. నీ జాతకం ప్రకారం నీకు చిన్న ప్రయాణం ఉన్నది. చూస్తావా? ఎక్కడికి వెళ్ళబోతానో చెప్పవా ప్లీజ్? నీకు వదిన రాబోతుంది. ఆమెను చూడటానికి వెళ్ళబోతున్నావు. కిరణ్ ప్రతిమను చిరునవ్వుతో చూసి, నాకు జోస్యం చూడటం తెలుసు అన్నాడు. అవునా? కిరణ్ని ఆశ్చర్యంతో చూసింది ప్రతిమ. ఇప్పుడు టైం ఎంత? 8:30. సరే, నా జాతక చక్రం ప్రకారం ఇదిగో సరిగ్గా 8:30 గంటలకు ఒక కన్నెపిల్లను గట్టిగా పట్టుకొని 108 ముద్దులు ఇస్తానని ఉంది. ఎంత కరెక్ట్గా ఉందో! సరిగ్గా 8:30 వరకు నువ్వొచ్చి నిలబడ్డావు. 1, 2, 3 లెక్క పెట్టడం వచ్చా? 108కి ఎక్కువ వెళ్ళకూడదు. దగ్గరకు రా. కిరణ్ ప్రతిమను దగ్గరకు లాక్కున్నాడు. ప్రతిమ అతన్ని తోసేసి ఎరుపెక్కిన మొహంతో పరుగు తీసింది. ఈ కథలోని తర్వాత భాగాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.